మొన్న నజీబ్ షాహీన్ అని చెప్పి ఒక తాలిబాన్ నాయకుడు ఈయన ఢిల్లీ వచ్చారు. ఈయన దగ్గర ఒక లిస్టు ఉందండి. ఈ లిస్టు ఏమిటి అంటే, మా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అంటే తాలిబాన్ ప్రభుత్వము ఢిల్లీలో మా ఎంబసీని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో గత కొద్ది నెలలుగా మీకు కూడా రిక్వెస్ట్ పెట్టాము, మీరు ఒప్పుకోవాలి. నాతో పాటు అంటే నేను ఢిల్లీలో ఉంటాను. నజీబ్ షాహీన్ అంటే ఎవరు? ఖతార్లో తాలిబాన్ స్పోక్స్ పర్సన్ యొక్క కుమారుడు. సో స్వయంగా ఈయనే ఢిల్లీ వచ్చాడు. వచ్చి మా తాలిబాన్ ఎంబసీని దయచేసి ఢిల్లీలో అలో చెయ్యండి. మీకు తెలుసో తెలియదో, ఇవాళ వీడియో మాట్లాడుతున్నప్పుడు ఫిబ్రవరి 2025 భారత్కు సంబంధించిన ఎంబసీ తాలిబాన్లో ఆపరేషన్లో ఉందండి. లిమిటెడ్ స్టాఫ్తో మనం అక్కడ మన ఎంబసీ మన రాయబార కార్యాలయాన్ని రన్ చేస్తున్నాం. అలాంటిది తాలిబాన్ వాళ్ళు కూడా ఢిల్లీలో రన్ చెయ్యాలి అంటే మనకు వాళ్లకు మధ్య లిమిటెడ్ డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి. అంటే ఇంకా కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని మనము రికగ్నైజ్ చెయ్యలేదు. ఒకవేళ భారత్ ఈ పని చేస్తే వెంటనే సర్వము అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. భారతే అక్కడ రాయబార కార్యాలయం పెట్టారు. వాళ్ళు ఢిల్లీలో తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన మీకు ఎంబసీని అలో చేశారు అంటే మనం అందరము కూడా అలో చేయొచ్చు. ఎందుకు? డిప్లొమాటిక్ టైస్ అనేవి నార్మల్ అయిపోతాయి. అంటే ఢిల్లీ నుంచి మీకు కాబూల్ వరకు మీ విమానాలు, వ్యాపారాలు, రాకపోకలు సర్వము నార్మల్, న్యూ నార్మల్ అంటాం చూసారా, అలాంటి ఒక పరిస్థితి ఏర్పడిపోతుంది. ప్రపంచ దేశాలకు నమ్మకం వస్తుంది. మీరు చూసారు, ఒక శ్రీలంక అనండి, మాల్దీవ్స్ అనండి, లేదా ఇంకా బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా మన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, వ్యాపారం చేసుకుందాం, ఇవన్నీ వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు? భారత్ ఒప్పుకుంటే. సో మరి ఇక్కడితో అయిపోయిందా అంటే, ఇక్కడే మోదీ డొనాల్డ్ ట్రంప్ ఆడిన ఈ ఆట ఏ లెవెల్లో ఉంది అంటే, మీరు డీప్గా వెళితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారండి, ఈ బంగ్లాదేశ్ వ్యవహారము ప్రధానమంత్రి మోదీ గారు చూసుకుంటారు. అట్ ది సేమ్ టైం 2018 సెప్టెంబర్ నెల మీరు చూసారనుకోండి, పాకిస్తాన్కి ఇవ్వాల్సిన $300 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఎయిడ్ను డొనాల్డ్ ట్రంప్ ఆపేశారు. ఎందుకు? నువ్వు న్యాయబద్ధంగా లేవు, మమ్మల్ని మోసం చేస్తున్నావు, మా వద్ద డబ్బు తీసుకొని నీ దేశములో తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నావు, సో నిన్ను మేము నమ్మము, కాబట్టి నీకు ఇవ్వాల్సిన డబ్బు అనే దాన్ని ఆపేస్తున్నాము అని డొనాల్డ్ ట్రంప్ గారు ఆపేశారు. తరువాత జో బైడెన్ రావడము, సో ఇతనే నాకు తెలిసి అతిపెద్ద తీవ్రవాది. సో ఇతను మళ్ళీ పాకిస్తాన్కి ఫండింగ్, బంగ్లాదేశ్లో రీజిమ్ చేంజ్ కోసం కూడా ఇతను చేసిన పనులు, ప్రపంచమంతా కూడా యుద్ధాలు కావాలి. సో ఇది ఇతని డీప్ స్టేట్ పాలిటిక్స్. సో ఇవాళ జో బైడెన్ లేడు, డొనాల్డ్ ట్రంప్ రావడము మళ్ళీ పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ఎయిడ్ అనే దాన్ని సస్పెండ్ చేశాడు ఈయన. అంటే ఇక అందరికీ ఆపేశాడు, అందులో పాకిస్తాన్ కూడా ఉంది. కాబట్టి పాకిస్తాన్కి అమెరికా వైపు నుంచి ఎటువంటి సపోర్టు ఉండదు. ఇక మోదీ గారిని చూశారు అనుకోండి, ఈ ప్రపంచానికి తీవ్రవాదము అంటే ఇంట్రడ్యూస్ చేసింది పాకిస్తానే. మీకు లష్కర్ ఈ తైబా, జైషీ మొహమ్మద్, అలాగే తక్కిన ఐఎస్ లాంటి మీకు తీవ్రవాద సంస్థలు భారత్ను టార్గెట్గా తీవ్రవాదాన్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. దీనిని ఆపాలి, భారత్ అమెరికా కలిసి ఈ గ్లోబల్ టెర్రరిజంని ఆపాలి. దీనికి మూలాలు పాకిస్తానే. పాకిస్తాన్ ఏం మాట్లాడింది? ఇదంతా వన్ సైడెడ్. అమెరికా చెప్పడం, భారత్ చెప్పడము మీకు మీరుగా ఊహించుకొని చెప్తున్నారు. మేము చాలా పెద్ద లెవెల్లో యాక్షన్స్ తీసుకుంటున్నామంటే, మీకు నిన్నటికి నిన్న ఒక వీడియోలో మాట్లాడాము, మీకు సయ్యద్ హఫీజ్ వాళ్ళ బామ్మర్ది, మరి అతను పాకిస్తాన్లోనే కదా ఉన్నాడు. ఈ తీవ్రవాదులు అందరూ పాకిస్తాన్లోనే కదండి తిరుగుతున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ వాడు చెప్పే మాటకు ఎవడు వాల్యూ ఇస్తాడు? ఒరే, నువ్వు నీ ఇంట్లోనే కూర్చోబెట్టుకొని ఇదిగో చూసుకోండి, నా ఇంట్లోనే ఉన్నాడు కదా అంటే, అబ్బేబే ఇతను ఒట్టి షాడో అండి, నిజము కాదు, ఎవడు నమ్ముతాడు? నమ్మడు. కాబట్టి ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ తాలిబాన్ నాయకులు భారత్లోకి వచ్చి ఎంబసీ గురించి మాట్లాడడము భారత్ యొక్క నేషనల్ సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం. అదేంటండి ప్రేమ్ గారు, తాలిబాన్కి భారత్కి మధ్య లింక్ ఏంటి? ఈ నేషనల్ సెక్యూరిటీ ఏంటంటే, మీరు పాకిస్తాన్ని గమనించాలి. పాకిస్తాన్ అనబడేది ఒక చిన్న దేశం అండి. అటువైపు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు, ఈ తాలిబాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ డూరాండ్ లైన్ అనే దాన్ని మేము ఒప్పుకోవడం లేదు. మా ఆఫ్ఘనిస్తాన్ గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్,
చాలా పెద్ద దేశం. నువ్వు ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఈ డూరాండ్ లైన్లో కూడా మా పష్తూన్సే ఉంటారు. ఇది తాలిబాన్కి సంబంధించిన ప్రాంతము. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా మాదే. ఇది ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నారు. మరి పాకిస్తాన్ అనబడే ఈ ఆర్మీ ఏదైతే ఉందో, మరి వాళ్ళది గవర్నమెంట్ అంటే ఆర్మీ గవర్నమెంటే కదా, వాళ్ళు వెనక్కి వచ్చేసారు అనుకోండి. మీకేం జరుగుతుంది? పాకిస్తాన్ టూ ఫ్రంట్ వార్ కాదండి. ఒకవైపేమో భారత్, ఇంకొక వైపేమో ఆఫ్ఘనిస్తాన్, మధ్యలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా థర్డ్ ఫ్రంట్ అనుకోండి, ఇటువైపు బలూచిస్తాన్ ఫోర్త్ ఫ్రంట్. అంటే అట్ ఏ టైము పాకిస్తాన్ లాంటి చిన్న దేశము ఈ 4 ప్రాంతాలతో, 4 ప్రాంతాలంటే ఏంటి, 2 దేశాలు 2 ప్రాంతాలు, ఇంతమందితో వాళ్ళు యుద్ధము చెయ్యడము అనేది ఇంపాసిబుల్. వీళ్ళను కట్టడి చేయడం అనేది జరగనే జరగదు. అందుకే సిఐఏ అధికారి సారా ఆడమ్స్ ఏమంటున్నారు? భారత్ తాలిబాన్ నెట్వర్క్ని వాడుతూ పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదుల మీద విరుచుకు పడుతున్నారు. ఒక్కొక్కరిని వాళ్ళు లేపేస్తున్నారు. నిన్న మాట్లాడిన ఈ మర్మ మనుషులు, మిస్టరీ మెన్, వీళ్ళు వాళ్ళేనా? ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు పాకిస్తాన్ని మీరు కట్టడి చేయడం కాదు కదండి, ఆ దేశాన్నే లేకుండా చెయ్యాలని మాట్లాడుతున్నాం. సో ఇక్కడే మోదీ ట్రంప్ యొక్క ఆలోచనలు. మీకు మోదీ గారు క్లియర్గా చెప్తున్నారు, అక్కడ తీవ్రవాదము ఉండకూడదు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సిన ఎయిడ్ మొత్తం ఆపేసాము. చైనా వాడు కూడా పాకిస్తాన్ని నమ్మడం లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తే, అంటే మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్, మీకు అతను ఏం మాట్లాడాడు? అసీం మునీర్ ఏం చెప్తున్నాడు? మేము ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదంపై యుద్ధము చేయబోతున్నాము, మేము దండయాత్ర మొదలు పెడతాము, ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయి, అమెరికా నువ్వు మాకు సపోర్ట్గా ఉండు, నువ్వు గ్లోబల్ టెర్రరిజం అని మాట్లాడుతున్నావు కదా, మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నాము, నువ్వు మాతో ఉండు అంటే ఇక్కడే మోదీ గారి రోల్. డొనాల్డ్ ట్రంప్ గారిని కూర్చోబెట్టుకొని, వీడు ఒట్టి డ్రామా మాస్టర్, మీకు ఒసామా బిన్ లాడెన్ని తన దేశంలోనే దాచుకొని మీ వద్ద 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ను కొల్లగొట్టిన వాడు ఇవాళ అదే నాటకమే ఆడుతున్నాడు. నువ్వు నమ్మకు. తాలిబాన్తో నేను మాట్లాడతాను, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళ ఎంబసీ ఢిల్లీలో పెట్టబోతున్నాము. సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులను మనం ఎదిరించగలము. ఒక్కసారి పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఖాళీ అయిపోతే, క్లియర్ అయిపోతే ఈ ప్రపంచం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు వరకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధములో తాలిబాను ఆఫ్ఘనిస్తాను కలగజేసుకోలేదు. వాళ్ళ చిత్తశుద్ధిని గమనించండి. వాళ్ళను మేము హ్యాండిల్ చేస్తాం. బంగ్లాదేశ్ని ఎలాగైతే హ్యాండిల్ చేయమని చెప్పారో తాలిబాన్ని కూడా మేమే హ్యాండిల్ చేస్తాం. అలాగా ఈ రీజియన్ని మేము సెక్యూర్ చేయగలము. ఒక్క పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఇప్పుడు పాకిస్తాన్ అనబడే దేశం ఏం మాట్లాడుతుందండి? మేము ఒక న్యూక్లియర్ పవర్, మేము భారత్నే ఎదిరించగలం. ఒకవేళ ఈ న్యూక్లియర్ అస్త్రాలు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిందనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? అప్పుడు అమెరికా ఏం చేస్తుంది? వచ్చి మొత్తము పాకిస్తాన్లో ఉండే అణు అస్త్రాలనంతా వీళ్ళు అమెరికా తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి ఒక ఒప్పందం ఉంది. మెయింటెనెన్స్ ఖర్చులు అమెరికానే భరిస్తుంది. ఇలా చూసారో అనుకోండి, మనము ఒక బ్రహ్మోస్ని ఇక్కడ మన ఎయిర్ బేస్ నుంచి వాడితే పాకిస్తాన్ యొక్క సరిహద్దుల దాకా, అంటే ఎల్ఓసి నుంచి అటువైపు కూడా మన బ్రహ్మోస్ వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయగలదు. ఇలా చూసారనుకోండి, మీకు పాకిస్తాన్ చుట్టూర్తా కూడా మీకు భారత్ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్, అటువైపు తాలిబాన్ వాళ్ళు, ఇటువైపు బలూచిస్తాన్ వాళ్ళు ఇంతమంది చుట్టుముట్టి ఆ దేశాన్నే లేకుండా చేయబోతున్నారు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. మరి తాలిబాన్ వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఎంబసీని మనం ఢిల్లీలో అలో చేయాలా చేయకూడదా? ఆల్రెడీ మన ఎంబసీ అక్కడ ఉంది కదా, మరి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ రాయబారి కార్యాలయాన్ని పెట్టుకోవచ్చు కదా, ఇది మనం ఒప్పుకోవచ్చు కదా. ఇలాగే మీకు కూడా అనిపిస్తుందా? మీ అభిప్రాయాలు కూడా ఇలాగే ఉన్నాయా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.